నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ గుండెకాయనటువంటి కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ లో కబడ్డీ మొదలైందంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నేటితో ప్రచారానికి తెరపడనుండటంతో గల్లీ గల్లీలో గులాబీ కాషాయం హస్తం జెండాలు హోరెత్తున్నాయి. మరి కురుక్షేత్రంలో గెలిచేదెవరు? అసలు బండి సంజయ్ ఎందుకు అంత ధీమాగా ఉన్నారు? ఈసారి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కేవలం కార్పొరేటర్లు ఎన్నుకునేవి కావు. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి పోరు అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఎన్నికలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఓటింగ్ శాతం పెంచి ధర్మం వైపు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి కరీంనగర్ రావడానికి భయపడి అందుకే ఇక్కడ ఓవైసీని పంపారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు బీజేపీ దూకుడుగా ఉంటే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కరీంనగర్ అభివృద్ధిని తమతోనే సాధ్యమని కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా తన పట్టును నిలుపుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరోవైపు నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. నేడు చివరి నిమిషం కావడంతో ప్రతి గల్లీలోనూ మైకులు హోరెత్తుతూ ఉన్నాయి. అభ్యర్థులు పాదయాత్రలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కరీంనగర్ వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఓటర్లు ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూనే షాకింగ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇక బండి సంజయ్ ఇండియా పాక్ పోలిక తేవటం వెనుక హిందూ ఓటర్లను ఏకీకృతం చేసే ప్లాన్ కనిపిస్తుంది అన్నట్టుగా విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు మైనార్టీ ఓట్లు ఎటు వెళ్తాయనేది ఇక్కడ కీలకంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గెలవటం అనేది కేవలం స్థానిక గెలుపు మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇదొక దిక్చూచి లాంటిది. అందుకే అగ్రనాయకులంతా ఇక్కడ మకాం వేశారు.